హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాగా పెయింట్ ఇవ్వాలి మా దీనిలో డవర కొడుతున్నాం. ఇవాళ చూడండి డవర కొట్టినందుకు ఎక్కువ వచ్చేసిన. మొన్ననే పవర్ వీడని తెలిసిన నాకు తాత అవుతాడు. చూడండి ఎంత ఎండ కొడుతాను, ఎండనక వాననక ఎట్లా డవర కొడతాను. వర్షం కొట్టిపోయి దుగ్గురు వర్షం అనిగా దుగ్గురు వర్షం నడుస్తుంది. కానీ ఎండ మాత్రం ఊపిరి ఊపుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కొడుతుంది ఎండ కొడుతుంది. చెట్లు కొడుతున్నాను మొక్కలు అయితే కూడా బాగా మంది కొడతాను డవరలు. చూడండి ఎట్లా కొడతాను. కానీ ఎంత ఎండకైనా కూడా ఎట్లు మనిషి పుట్టుడే ఫ్రెండ్స్. ఇక వ్యవసాయం అంటే ఎండ అన్ని పుట్టు రక్తాను. ఎండ ఇప్పటికి 5 లీటర్ల క్యాను 2 క్యాన్లు వచ్చినాయి. 12 ఇంట్లోకి 5 లీటర్ల క్యాన్లు 2 వచ్చినాయి. క్యాన్లు చూడండి, గడ్డి ఏం లేదు. రెండు క్యాన్లు వచ్చినాయి. ఇంట్లో పడినాయి. చూడండి, ఇది 2 ఎకరాల జాగా మొత్తం కొడతాను డవరా. చెట్లు మన హాఫ్ ఫీట్ అయినాయి ఫ్రెండ్స్. చెట్లు ఇట్లా దూరాలకి కట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అటు డబ్బా పత్తి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తిప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు. లాస్ట్లో ఇప్పుడు సాల్ పత్తి పెడితే ఏమైందంటే లాస్ట్ కొట్టేటప్పుడు డవరా గడ్డి మిగులుతుంది అన్నట్టు. ఇట్లా అడ్డం కొట్టచ్చు అన్నట్టు. డబ్బా పత్తి పెడితే దూరకుండా ఒకసారి తీసుకపోతే కదా మొత్తం గడ్డి సాఫ్ అయిపోతుంది. ఇట్లా ఉంచితే ఏమవుతుందంటే సాల్ పత్తికి ఇక మళ్ళీ అడ్డం కొట్టేందుకు ఉంటుంది అన్నట్టు. ఇక ఎవరో కొట్టంగా ఇది ఒక చిన్న ఆవు వాళ్ళని పొడిస్తుంది ఖచ్చితంగా. కలిసి కట్టతో అయితే మధ్యలో ఆగు చెక్కుడు గడ్డి